సలాం నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ హైదరాబాదీ. నేను మీ రవి. ఈరోజు మనము ఇటలీలో చివితవేకియా అనే పోర్ట్లో ఉన్నాము. చివితవేకియాలో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక పాత, అంటే మన పూర్వీకులు కట్టిన ఒక పోర్ట్ ఎక్స్టెన్షన్ అనేది ఉందన్నమాట. జనరల్గా వాళ్ళు దాన్ని ఫిషింగ్కి దానికి దీనికి వాడుతుంటారు. ఆ పోర్ట్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళగానే అది ఒక సైంటిఫిక్ పరంగా కట్టారు. అది అక్కడికి వెళ్ళగానే ఒక వింతైన శబ్దం, అంటే ఒక ఎకో, ఒక రీసౌండ్ వస్తూ ఉంటుంది. అది ఎలా ఉందో వెళ్ళి చూద్దాం రండి. రండి. సో ఆ ప్లేస్ ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే ఒక రౌండ్ కట్టడం అనేది ఒకటి ఉంది. ఇది ఒక పాత పోర్ట్ ఎక్స్టెన్షన్. మనము దాని ఎంట్రన్స్లో నిల్చొని ఉన్నాము. దీంట్లో వచ్చేసి మనకు ఒక 8 లైన్స్తో ఇది కనెక్ట్ అయ్యి ఉంది సెంటర్ పాయింట్కి. ఈ లైన్స్లో మనం ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ 2-3 పార్ట్స్గా విడదీశారు. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అండ్ సెంటర్ పాయింట్. ఈ పర్టికులర్ కట్టడం ఏదైతే ఉందో దీంట్లో మనకి స్టెప్ వైజ్గా ఎకో అనేది జనరేట్ అవుతుంది. దీనికి ఎకో జనరేట్ అవ్వడానికి ఎటువంటి పెద్ద వాల్స్ కానీ లేదు, ఏదైనా రిఫ్లెక్ట్ చేయడానికి కూడా పెద్దగా ఏం లేవు. ఉన్నవన్నీ చిన్నగానే ఉన్నాయి. ఒక 1 ఫీట్ వాల్ అంతే. ఆ 1 ఫీట్ వాల్లోనే ఈ ఎకో అనేది జనరేట్ అవుతుంది. సో హీ ఈజ్ మై కొలీగ్ మురళి. మనం ఇక్కడ ఫేజ్ 1లో ఉన్నాము. మురళి, ఇక్కడ స్టాంప్ చేయ మురళి. మీరు వినొచ్చు, ఎటువంటి ఎకో అనేది లేదు. దెన్ స్టెప్ 2, ఫేజ్ 2. ఓకే, స్టాంప్ చేయ మురళి. కొద్దిగా రీసౌండ్ అనేది ఉంది. ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ స్టాంప్ చేయ మురళి. మీరు ఆ ఎకో, ఆ రీసౌండ్ అనేది వినొచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ నించొని మాట్లాడితే మన మాటలు మనకే వినిపిస్తుంటాయి. ఇక్కడ మనం మాట్లాడిన మాటలు ఈ పర్టికులర్ సెంటర్ రౌండ్లో మనం నిల్చొని మాట్లాడిన మాటలు ఈ లైన్ ద్వారా ఆ గోడ వరకు వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనకే వినిపిస్తుంటాయి. సో పాత కట్టడం, వెరీ ఓల్డ్. So this is how it is constructed, guys. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక పెద్ద ఆయన ఫిషింగ్ కూడా చేస్తున్నాడు. పాపం ఆయన పొద్దున ఎప్పటి నుండో కూర్చున్నట్టున్నాడు. అక్కడ అంత దూరం మన షిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక 4-5 షిప్స్ ఉన్నాయి. అదిగోండి, అంత దూరంలో ఒక 4-5 షిప్స్ ఉన్నాయి. ఆ 4-5 షిప్స్లో ఒక షిప్లో నేను పనిచేస్తాను. ఈ ప్లేస్ గురించి వినగానే దౌడు అనుకుంటూ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసిన. ఇప్పుడు మైకల్ ఏంజెలో ఫోర్ట్కి ఆపోజిట్లో అదే కాలంలో కట్టిన, అంటే 1780 ఆ సరౌండింగ్స్లో కట్టిన ఒక క్యాథడ్రల్ అనే చర్చ్ ఉంది. చాలా పెద్ద చర్చ్, చాలా ఫేమస్ చర్చ్. సో ఇక్కడికి వచ్చిన సీఫేరర్స్ కానీ ఇంకెవరైనా కానీ, సో క్లోజెస్ట్ చర్చ్, అంటే ప్రేయర్ చేసుకోవడానికి క్లోజెస్ట్గా పాసిబిలిటీ ఉండే చర్చ్ అది. సో మన దురదృష్టం ఈరోజు క్లోజ్ చేసి ఉంది. బట్ చాలా పీస్ఫుల్ చర్చ్. ఎనీ సీఫేరర్ మీరు కనుక ఇక్కడికి వస్తే మీరు తప్పకుండా ఈ చర్చ్ని విజిట్ చేయండి. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
చివితవేకి ఆ ఫోర్ట్లో ఉన్నాము. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియోలో మైకల్ ఏంజలో ఫోర్ట్ కానీ దానికి ఆపోజిట్లో ఉన్న క్యాథడ్రల్ చర్చ్ ఒక పురాతన బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉన్న క్యాథడ్రల్ చర్చ్ అండ్ కొద్దిగా సిటీ వ్యూస్, బీచ్ వ్యూస్ అవన్నీ చూపించే ప్రయత్నం నేను మీకు చేశాను. నేను మీ ఫుడ్ హైదరాబాదీ. ఈ వీడియోకి ఇంతే. సీ యూ ఆల్ విత్ అనదర్ వీడియో. టేక్ కేర్ ఎవ్రీబడీ.